ప్రియమైన సోదరి సహోదరులారా, ఈ లోకమందు మనిషిగా బ్రతికి ఉన్న మనం దేవుడి గూర్చి బాగా తెలుసుకోవాలి. అంతేకాదు, దేవుడు మనకిచ్చినటువంటి ఈ ఆయుష్కాలం లేదా ఈ బ్రతుకు దినములు ఎందుకు దేవుడు మనకిచ్చాడో ఆ విషయాలు కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. తెలియకుండా మనిషి జీవితాన్ని ముగించుకొని వెళ్ళిపోకూడదు. ఎందుకంటే ఈ భూమి మీద మనిషి జ్ఞానము లేని ఒక మృగం కాదు. మనం చాలా గొప్ప వాళ్ళం. మనిషికి మించిన తెలివి 84 లక్షల జాతుల జీవరాశులలో ఏ జీవికి లేదు. మనం ఒక్కరమే చాలా గొప్ప వాళ్ళం. నరజాతి చాలా గొప్పది. కనుక ఈ రాత్రి మీకు ఇప్పటికే ఎన్నో గొప్ప గొప్ప సంగతులు మీరు విన్నారు. దైవజనులు సామ్యూయేలు సారు ద్వారా ఎన్నో సంగతులు మీరు నేర్చుకున్నారు. మరిన్ని సంగతులు గ్రంథములో నుంచి ఈ రోజును విందాం. ఒక అద్భుతమైన టైటిల్ మీకు ఇచ్చాను. దేవుడు కోరుకున్న మార్పు నీలో వచ్చిందా అని టైటిల్ ఇచ్చాను. ఆ టైటిల్ రేపు మాట్లాడతాను, పగటి వేళ మాట్లాడతాను. ఈ రాత్రి మరొక అంశమును పరిశుద్ధ గ్రంథములో నుంచి మీకు వినిపించాలని ఆశపడుతున్నాను. అదేమిటంటే, భవిష్యత్తులో మంచి దినములు చూడగలమా? మరోసారి చెప్తున్నాను, చదువుకున్న వారు రాసుకోండి. చదవరాని నిరక్షర రాసులంతా మనసు పెట్టి చాలా జాగ్రత్తగా వినవలసిందిగా కోరుతున్నాను. భవిష్యత్తులో మంచి దినములు చూడగలమా? ప్రియ సోదరి సహోదరుడా, మన చేతిలోని గ్రంథంలో ఎంతో మంది న్యాయాధిపతులు భూమి మీద బతికారు. ప్రవక్తలు జీవించిపోయారు. రాజులు, నీతిమంతులు, అపోస్తులు, చివరికి లోకరక్షకుడైనటువంటి యేసు ప్రభు కూడా ఈ భూగడ్డపై ఆ పవిత్రుని పాదం కూడా తగిలింది. భక్త కోటి అంతా వారి నోట ఒక మాట వచ్చేది. దేవుడికి ప్రార్థన చేసినప్పుడెల్లా భక్తులు దేవుడిని ఏమని అడిగేవారంటే, కీర్తనల గ్రంథములోకి రండి, 39వ కీర్తన 4వ వచనము 2వ లైను. 39వ కీర్తన 4వ వచనము 2వ లైను చదువుతున్నాం. నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము అని రాయబడింది. చూడండి, ఎవరితో మాట్లాడుతున్నాడు ఇక్కడ దావీదు? సాక్షాత్తు దేవుడితో. ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడుట అని మీకు తెలుసు. దేవునితో మాట్లాడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? దేవా, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు చెప్పవా అంటున్నాడు. అంటే ఎంత కాలము నేను ఈ భూమి మీద బతుకుతాను, ఎన్ని దినములు ఈ భూమి మీద నేను జీవిస్తాను, ఆ దినముల లిస్ట్, ఆ దినముల
సంఖ్య నాకు చెప్పు తండ్రి అంటున్నాడు. ఎందుకంటున్నాడు అంటే ఆ దినములలో ఆయన చెయ్యవలసిన పనులేంటో, ఆ దినములలో ఆయన బాధ్యత ఏంటో, దేవుడు ఆయన భుజస్కంధాల మీద పెట్టిన బాధ్యత, దేవుడు అప్పగించిన బాధ్యత ఏంటో అది నెరవేర్చాలి, కరెక్ట్ గా తన ధర్మాన్ని నిర్వర్తించాలి అన్న ఉద్దేశంతో భక్తుడు ఇలాగో దేవుడిని అడుగుతున్నాడు. మనం అడిగింటాం ఏమని? మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన ఎలా ఉంటుందంటే, దేవా దీర్ఘాయుష్ నాకు ఇచ్చేసేయి, నా దినములన్నీ నేను ఆరోగ్యంగా ఉండాలి, నేను ఏ కష్టం రాకూడదు, ఏ రోగం రాకూడదు అని మనం ప్రార్థన చేస్తాం. కానీ నిజమైన బైబిల్ భక్తుడు, దైవ భక్తుడు నా దినముల లెక్క చెప్పు, ప్రమాణం చెప్పు, పరిమాణం చెప్పు, నా దినముల పరిమాణం చెప్పు, నేను ఆ దినములు కరెక్ట్ గా ఏం చెయ్యాలో అవి చేసి నీ దగ్గరకు వస్తాను అని భక్తుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ దేవుడితో. కనుక గత దినములు ఎలాగో గతించిపోయాయి. ఇప్పుడు నేను మన దినములలో దేవుడు మనకిచ్చిన బాధ్యత గురించి నేను మాట్లాడట్లేదు, కానీ ఇప్పుడు సందర్భం ఇక్కడ మీ ముందు టైటిల్ పెట్టాను, మంచి దినములు భవిష్యత్తులో చూడగలమా అన్నొక ప్రశ్నతో ప్రశ్నార్థకంగా ఒక టైటిల్ మీ ముందు పెట్టాను. దీనికి జీవం పోయటానికి ఇక నుంచి నేను బైబిల్లోకి మిమ్మల్ని తీసుకెళ్తున్నాను. చాలా జాగ్రత్తగా వినండి. గతించిన కాలం మంచిదా, ప్రస్తుతమున్న కాలం మంచిదా, భవిష్యత్ కాలం మంచిదా? ఏ కాలం మంచిది? గతకాలం మంచిదా అంటే భూతకాలం మంచిదా, వర్తమాన కాలం మంచిదా, భవిష్యత్ కాలం మంచిదా? ఏ కాలం మంచిది అనంటే గతకాలం మంచిది అని మనకు బైబిల్ చెప్తుంది. గతించిన కాలం మంచిది అని బైబిల్ చెప్తుంది. ఓకే, ఇక భవిష్యత్ కాలం మంచిది రాబోతుందా? భవిష్యత్తులో మంచి దినాలు మనిషికి రాబోతున్నాయా అని మనము ఆలోచన చేయగలిగితే, పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా వెతికితే మనకు ఆ ఆనుముత్యాలు దేవుడు గ్రంథములో పొందుపరిచాడు. వాటిని వెతుక్కొని మంచి దినములు మనం చూడగలమో లేదో పరిశీలిద్దాం. ఓకే, రండి పవిత్ర గ్రంథంలోనికి ఓపెన్ చేయండి. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాం. ఇక్కడ ఏముందో చూడండి. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం, దుర్దినములు రాకముందే అన్న మాట అక్కడ రాయబడింది. చూడండి, ఏ దినములట? దుర్దినములు. దుర్దినములంటే చెడ్డ దినాలు, మంచి దినాలు కావవి. దుర్దినములు రాకముందే అంటున్నాడంటే భవిష్యత్ అన్నమాట. భవిష్యత్తులో ఏ దినాలు రాబోతున్నాయి? దుర్దినములు రాబోతున్నాయి అన్నాడు. భవిష్యత్తులో మనుషులకి దుర్దినములు రాబోతున్నాయా? అవును. దుర్దినములు రాకముందే బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అని కింది లైన్లో మనకు చెప్తాడు. భవిష్యత్తులో దుర్దినములు రాబోతున్నాయి అని సొలొమోను మహారాజు చెప్పాడు. ఇక తిమ్మోతికి రాసిన 2వ పత్రికలోకి రండి, క్రొత్త నిబంధనలోనికి రండి. మళ్ళీ అపోస్తులుడైనటువంటి పౌలు 3వ అధ్యాయము 1వ వచనములో భక్తుడు తన ఆత్మీయ కుమారునికి అవసానములో చివరి పత్రిక ఇదే. పౌలు గారు రాసిన పత్రికలన్నిట్లో చివరి పత్రిక ఇదే. మొదటి పత్రిక గలతీ పత్రిక, చివరి పత్రిక
తిమోతికి రాసిన రెండవ పత్రిక. ఆయన రాసిన పత్రికలలో ఈ చివరి పత్రికలో, ఈ చివరి అవసానములో రాశాడు. రోములో ఉండి ఈ పత్రిక రాశాడు. ఏమంటున్నాడంటే తన కుమారునితో, కుమారుడా తిమోతి, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. అంత్య దినములలో ఏ కాలాలు వస్తాయట? అపాయకరమైన కాలాలు వస్తాయి, తెలుసుకో కొడుకా అని తన ఆత్మీయ కుమారునికి పౌలు చెప్తున్నాడు. ఎందుకంటే తిమోతికి పరిపూర్ణ జ్ఞానం లేదు, పౌలు పరిపూర్ణుడు జ్ఞానంలో. అందుకని ఈయనకు కూడా పరిపూర్ణంగా అర్థం కావాలి అని సంపూర్ణ ఇన్ఫర్మేషన్ రెండవ పత్రికలో పెట్టాడు పౌలు గారు. ఏమంటున్నాడు? అంత్య దినములలో అపాయకరమైన కాలం అంటే మంచి కాలమా? అపాయకరమైన కాలం అంటే ప్రమాదకరమైన కాలం. అంటే అంత్య దినములలో అపాయకరమైన కాలాలు వచ్చును అని తెలుసుకుంటున్నాడు. అంటే వస్తాయి, ఇవి అంత్య దినాలే, కానీ అపాయకరమైన కాలాలు వస్తున్నాయి చూడు, రోజు రోజుకి జాగ్రత్త అంటున్నాడు. అంటే ఈ వచనాన్ని బట్టి కూడా మనకి ఏమర్థమవుతుంది? భవిష్యత్తులో మంచి దినములు చూసేటట్టు ఉందా? అపాయకరమైన కాలాలు వస్తున్నాయా? అపాయకరమైన కాలములు వస్తున్నాయి అని పౌలు తన కొడుక్కి చెప్పాడు కదా. ఇప్పుడు ఎఫెసు పత్రికలోకి రండి. 5వ అధ్యాయము 15వ వచనం చదువుదాం ఒకసారి. ఎఫెసు పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. దినములు చెడ్డవి. ఏ దినములు చెడ్డవి? ఏ దినములు చెడ్డవి? రాబోయే దినములు చెడ్డయా, బ్రతుకుతున్న దినములు చెడ్డయా అని మనం ఆలోచించగలిగితే, బ్రతుకుతున్న దినములు చెడ్డవి. ఇప్పుడు మనము బతుకుతున్న దినములు చెడ్డవి. దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుడి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి. జ్ఞానులంటే ఎవరు, అజ్ఞానులంటే ఎవరు? ఇక్కడ డివైడ్ చేశాడు. అజ్ఞానులు ఎవరో చెప్పేశాడు, జ్ఞానులు ఎవరో చెప్పేశాడు. ప్రపంచంలో అజ్ఞానులు ఎవరయ్యా అంటే దినములను కరెక్ట్ గా వాడని వాడు. దేవుడిచ్చినటువంటి ఆ దినములను కరెక్ట్ గా, సమయాలను కరెక్ట్ గా, ఆ దినములను దేవుడు దినమున ఏం చెయ్యాలో మనిషి దినమునకు ఉదయము, మధ్యాహ్నము, రాత్రి ఉంటది కదండి. పడకలో నుంచి లేచింది మొదలుకొని మధ్యాహ్నము, రాత్రి, ఈ 24 గంటల దినములో, ఈ దినములో ఒక మానవుడు ఎలా బతకాలో, ఎలా జీవించాలో, ఆ దినాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో అది తెలియకపోతే అతని అజ్ఞాని. అది అర్థమై ఆ దినాన్ని కరెక్ట్ గా సద్వినియోగం చేసుకుంటే అతని జ్ఞాని. దినములు చెడ్డవి, సమయం పోనీయకండి. డోంట్ వేస్ట్ యువర్ టైం. దయచేసి మీ యొక్క టయాన్ని, మీ యొక్క సమయాన్ని వేస్ట్ చేసుకోవద్దు. అజ్ఞానులు అవ్వకండి, వైజ్ మ్యాన్లుగా మారండి, జ్ఞానులుగా ఉండండి అని పౌలు గారు చెప్తున్నారు. అంటే ఈ వచనంలో మనకేం చెబుతుందయ్యా అంటే, ప్రస్తుత బ్రతుకుతున్న దినాలు కూడా చెడ్డవే, వస్తున్న దినాలు దుర్దినాలే, అపాయకరమైన కాలాలే. బ్రతుకుతున్న దినాలు చెడ్డవే, గత దినాలు మంచివి. మళ్ళీ సొలొమోన్ అంటాడు, గత దినములు క్షేమకరములు, భవిష్యత్తు దినములు క్షేమకరములు కాదని ఎలా చెబుతావా అయ్యా అంటే, ప్రశ్న అడగడమే తప్పు ఉంటాడు. మళ్ళీ ఆ ప్రశ్న అడగొద్దటగా. మొత్తానికి ఆ దినములు దాటుకొని వచ్చావు కదా, దాటుకొని వచ్చావు గనక మంచి దినాలే అవి ఉంటాడు అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ముందుంది, ప్రస్తుతం ఉన్న దినాలు, భవిష్యత్తు దినాలు చెడ్డ దినాలు అని పౌలు చెప్తున్నాడు. అర్థమవుతుంది కదా? అర్థమవుతున్నవారు చేతులు ఎత్తండి. మాకు బాగా అర్థమవుతుంది అన్నవారు వెరీ గుడ్. ఇప్పుడు
మన ముందున్న ప్రశ్న ఏంటంటే, ఇంతవరకు చూసినటువంటి రెఫరెన్స్లను బట్టి, ఇంతవరకు మనం ఆలోచించిన సందర్భాలను బట్టి మనకేమర్థమైంది? ప్రస్తుత దినాలు మంచివి కావు, రాబోయే దినములు కూడా భవిష్యత్తులో మంచివి రావు అని మనం తెలుసుకున్నాం. అయితే మంచి దినములు భవిష్యత్తులో మనం చూడగలమా? ఈరోజు రోజు రోజుకి కాలజ్ఞానులు కూడా, పండితులు కూడా ఏమంటున్నారు తెలుసా? రాబోయే దినాలలో భయంకరమైన వ్యాధులు ప్రపంచాన్ని అలుముకుంటాయి. రాబోయే దినాలలో ప్రకృతి వికృత రూపం మారిపోతుంది. రాబోయే దినాలలో ఓజోను పొర ఇంకా చినిగిపోద్ది. రాబోయే దినాలలో ప్రకృతి వికృత రూపం దాలుస్తుంది. రాబోయే దినాలలో భయంకర పరిస్థితులు వస్తాయి. రాబోయే దినాలలో 3వ ప్రపంచ యుద్ధానికి శ్రీకారం చుడుతుంది. రాబోయే దినాలలో ఈ భూమి మీద పరిస్థితులు బాగుండవు, వెళ్ళిపోవాలి పదా చంద్రమండలం మీదకి అని కొందరు ఇప్పటికే ఆల్రెడీ చంద్రమండలం మీద ప్లాట్లు కొన్నారు. తెలుసో లేదో మీకు? విజయవాడలో తెలిసిన ఒక బ్రదర్ 60,000కు ప్లాట్ కొన్నాడు చంద్రమండలం మీద. అవును, ఎందుకంటే ఈ భూమి ఎప్పుడైనా బూడిదైపోద్ది. ఈ భూమి శాశ్వతం కాదు. 3వ ప్రపంచ యుద్ధమే గనక, 3వ సంగ్రామమే గనక ఆరంభమైతే, 3వ ప్రపంచ యుద్ధమే జరిగితే ఈ భూమి బూడిదైపోతుంది అని మేధావులు, ఖగోళవేత్తలు, కాస్మాలజిస్టులు మాట్లాడుతున్నారు. మంచి దినములు చూడలేం, మంచి దినములు రావు, మంచి దినములు అసలు చూడలేం. రోజు రోజుకి అక్రమం పెరిగిపోతుంది, ప్రేమ చల్లారిపోతుంది, పగ మండిపోతుంది. మనుషులలో నీతి, న్యాయం, ధర్మం, క్రమం, పవిత్రత వీటికి చోటు లేకుండా పోతుంది. విశ్వాసులు, భక్తులు, పరిశుద్ధులు, యథార్థవంతులు భూమి మీద లేకుండా పోతారు. ప్రతి ఒక్కడికి ధన పిచ్చెక్కుతుంది. ప్రతి ఒక్కడు శరీరాశలతో నిండుకుంటాడు. ప్రతి ఒక్కడు కామం కండులకు ఎక్కి తిరుగుతాడు సమాజంలో. ఏమండి, ఒక 20 ఏండ్లకి ఇప్పటికీ పాపం పెరిగిందంటారా తగ్గిందంటారా? చెప్పండి, గట్టిగా చెప్పాలి నాకు. మన తాతల దినములు బాగున్నాయా? మన తండ్రుల దినములు బాగున్నాయా? మన దినములు బాగున్నాయా? మన దినముల కంటే మన తండ్రుల దినములు కొంచెం బెటర్, మన తాతల దినములు ఇంకా బెటర్. కాలుష్యం ఎక్కువైపోతుంది కదండి, ఎక్కడ చూసినా కల్తీ కదండి. తాగే నీరులో కల్తీ, తినే ఆహారంలో కల్తీ. ఏ పండు తిందామన్నా పండు న్యాచురాలిటీ లేదు, న్యాచురల్ లేదు, కల్తే పండులో. ఏ మాంసం తినాలన్నా కల్తే, మాంసములో కల్తీ, ఫ్రూట్స్ లో కల్తీ, పాలల్లో కల్తీ, నీటిల్లో కల్తీ, ఆహార పదార్థాలలో కల్తీ కదా. కల్తీ లేనిది ఎక్కడుంది చెప్పండి? అంటే రోజు రోజుకి ఏమైపోతుందంటే అసలు మంచి ప్రకృతి న్యాచురల్ ఫుడ్ మనకు దొరకని పరిస్థితి భవిష్యత్తులో. అందుకని ఈ మానవ మేధావులంతా, పండితులంతా ఏం ఆలోచిస్తున్నారంటే, మంచి దినములు భవిష్యత్తులో ఇక రావు, చూడలేము. ఈ దినములే కొంచెం బెటర్. రాబోయే దినములలో వివాహాలు కూడా తల్లిదండ్రులు చేసిన వివాహాలు చేసుకోరు. ఏ అమ్మాయి ఆ అబ్బాయిని ఎన్నుకుంటది అంతే. అర్థమైందా? అబ్బాయి తీసుకొచ్చిన అమ్మాయిని మనం చేయాల్సిందే, అమ్మాయిని తీసుకొచ్చిన అబ్బాయికి మనం వివాహాలు చేయాల్సిందే. ఒకప్పుడు వివాహాలంటే సంబర్, ఇప్పుడు అలా కాదు. వివాహాలకు సంబర్ లేదు, ఇప్పుడు సీజన్ లేదు, ఎప్పుడైనా. అవునా కదా? క్రమం ఉందా? తల్లిదండ్రులకు లోబడుతున్నారా? భక్తి ఉందా? భయం ఉందా? ఉపాధ్యాయులకు భయపడుతున్నారా? తల్లిదండ్రులకు భయపడుతున్నారా? దేవునికి భయపడుతున్నారా? దైవజనులకు భయపడుతున్నారా? పెద్దలకి గౌరవిస్తున్నారా? లేదు. సభ్యత, సంస్కారము, గౌరవము, మర్యాద ఇవన్నీ ఏం లేవు. చదువు ఉంది, ఏం చేస్తావు? సంస్కారం లేని చదువు.
భవిష్యత్తులో ఇంతవరకు మనము చూసినటువంటి బైబిల్ ఆధారాలను బట్టి కూడా భవిష్యత్తులో ఏం లేవట, ఏం చూడలేమని మనకు అర్థమైంది. మంచి దినములు చూడలేమా? ఇంకా క్వశ్చన్ దగ్గర ఉన్నాం మనం, ఆన్సర్ చేయాలా, ఇంకా ఆన్సర్ రాలా. కొన్ని చూశావంతే. దుర్దినములు రాబోతున్నాయి, అపాయకరమైన కాలములు రాబోతున్నాయి, ఇవి చెడ్డ దినములు అని మనం తెలుసుకున్నాం అంతే. కానీ ఇప్పుడు వివరాలలోనికి వెళదాం. భవిష్యత్తులో మానవులు అనుకున్నట్టు మంచి దినములు చూడగలమా లేదా అన్నది పరిశుద్ధ గ్రంథంలోనికి ఇప్పుడు వెళ్దామా? రండి. పేతురు రాసిన మొదటి పత్రిక, అందరు తెరవండి. చూస్తామో చూడమో ఇప్పుడు బైబిల్ క్లారిటీ చేస్తుంది. ఇక బైబిల్ చెప్పిందంటే ప్రపంచంలో ఎంత గొప్పోడైనా తల దించాలంతే. బైబిల్ చెప్పిందంటే ఎంతటి మేధావైన నోరు మీద వేలేసుకొని ఒప్పుకొని వెళ్ళిపోవాలంతే. కారణం, మన చేతుల్లో ఉన్నటువంటి గ్రంథం సర్వేశ్వరుని గ్రంథం, సకల సృష్టికర్త గ్రంథం, పరిశుద్ధాత్మతో రాయబడిన మాటలు ఇవి. చదువుదాం ఒకసారి. 3వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. బైబుల్ ఏం చెబుతుందో చూడండి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు. బాగా వినండి. మంచి దినములు ఎవరికైనా చూడాలన్న కోరిక ఉందా? ఉంటే ఏం చెయ్యమంటున్నాడో చెప్తున్నాడు. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు. నేను ఈ భూమి మీద జీవిస్తున్న ఈ జీవిత కాలంలో నేను మంచి దినాలు చూడాలి అని ఎవడైనా కోరిక ఉంటే ఆ కోరిక నెరవేర్చుకోవచ్చు అంటున్నాడు. మంచి దినములు చూడొచ్చా? ఇక్కడ ఏమంటున్నాడు? మంచి దినములు చూడగోరువాడు చెడ్డ దానిని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. కంప్లీట్ చేశాడు. ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి దినములు చూడగలమా అన్నాం కదండి. చూడగలము అని పేతురు చెప్తున్నాడు. ఇక్కడ నేను కలుసుమా సురేష్ సార్ గారు చెప్తున్నది. ఇక్కడ పీటర్ పరలోక రాజ్యపు తాళపు చెవులు యేసుక్రీస్తు చేతుల మీదుగా అందుకున్నవాడు. యేసుక్రీస్తుతో పాటు సముద్రం మీద నడిచినవాడు. యేసుక్రీస్తు కోసం యేసుక్రీస్తు సిలువ కాలు కిందికి తల పైకి యేసుక్రీస్తు సిలువ వేస్తే ఈ పేతురు గారు తల క్రిందికి కాలు పైకి పెట్టి నన్ను సిలువ వేసి చంపండి అని చెప్పాడు నా ప్రభు కోసం. అంత గొప్పవాడు పలుకుతున్నవాడు, అంత గొప్పవాడు పలుకుతున్నాడు ఇక్కడ. పేతురు, ఈ రాయి మీద సంఘమును కడతాను, ఈ బండ మీద సంఘమును కడతాను, పరలోక రాజ్యపు తాళపు చెవుల్ని చేతికిస్తున్నాను, పాతాళ లోక ద్వారములు దీని ఎదుట నిలవనేరవు. మళ్ళీ చెప్తున్నాను, ఒక్క ప్రసంగం చేస్తే 3000 మంది మారిపోయారు. ఎవరు ప్రసంగం చేస్తే 3000 మంది మారిపోయారో ఆయన మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆయన రాస్తున్నాడు ఏమని? మంచి దినములు చూడగోరువాడు ఎవడో వాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదాలను కాచుకొనవలెను అన్నాడు. అంటే భవిష్యత్తులో మంచి దినములు చూడొచ్చా? చూడగలమా? ప్రపంచాన్ని చూపించకపోవచ్చేమో, నువ్వు ప్రపంచ ప్రజలు చూపించకపోవచ్చు, నువ్వు వాళ్ళని చూపించలేకపోవచ్చేమో, కానీ నువ్వు నేను చూడగలం. మనం చూడగలం మంచి దినములు. ఎలా?
మంచి దినములు చూడాలి అంటే భవిష్యత్తులో ఒక కండిషన్ పెట్టాడు. ఏంటది? నాలుక నాలుక చెడ్డ మాటలు మాట్లాడకుండా ఉండాలి, పెదవులు కపటపు మాటలు మాట్లాడకుండా ఉండాలి అని చెప్పాడు. అవునా? అంటే మంచి దినములు చూడాలంటే నాలుక చేతిలో ఉందా? అది లాజిక్ వినాలి. మంచి దినములు చూడాలంటే పెదాల దగ్గర ఉందా? పెదవులు నాలుక వీటితో వీటి వశమున ఉందా మంచి దినాలు చూడాలి అంటే? బైబిల్లో మరో మాట ఉంది, జీవ మరణములు నాలుక వశం అని రాయబడి ఉంటది. అంటే జీవించాలన్నా మరణించాలన్నా ఎవరి వశములో ఉందట? నాలుక. అమ్మో, నాలుక అంత పవర్ఫుల్లా? పెదాలు అంత పవర్ఫుల్లా? లిఫ్ట్కి వేసుకుంటాం, అద్దం ముందు పెట్టుకుని మురిసిపోతుంటాం. నువ్వు మంచి దినాలు చూడాలంటే పెదాలకి వేయవలసింది లిఫ్టిక్ కాదు, సిక్కం తగిలించాలి పెదాలకి. నాలుకను చూసుకొని మురిసిపోవడం కాదు. నా నాలుక మందంగా లేదు, నా మాట చాలా స్పష్టంగా వస్తుంది, ఎంత చక్కగా నా నాలుక ఉందని అద్దంలో చూసుకొని మురిసిపోవడం కాదు. ఆ లాలా జలములో ఉన్న ఆ నరము లేని నాలుక. పొంగిపోతున్నావేమో. మంచి దినములు భవిష్యత్తులో చూడగలమా అంటే నేను చెప్తున్న జాగ్రత్తగానండి, క్రైస్తవుడే మంచి దినములు భవిష్యత్తులో చూడగలడు, ఇంకెవడి వలన కాదు. మంచి దినములు చూడాలంటే ఒక విశ్వాసి చూడగలడు, ఒక పరిశుద్ధుడు చూడగలడు. అది బైబిల్ చెప్తున్న సత్యం. చూస్తారా మంచి దినములు? ఎక్కువ దినములు మేలు అనుభవించాలనుకుంటున్నారా? మంచి చూడాలనుకుంటున్నారా? కీర్తన గ్రంథంలోనికి రండి. ఇప్పుడు 34వ కీర్తన 12వ వచనం. 34వ కీర్తన 12వ వచనంలోకి రండి. ఇక్కడ దావీదు భక్తుడు ఏం రాశాడో చూడండి. బ్రతకగోరువాడెవడైనా ఉన్నాడా? ఏంటి బ్రతకగోరువాడెవడైనా ఉన్నాడా అన్నాడేంటి? డైరెక్ట్ క్వశ్చన్ వేశాడు. కొంచెం కిందికి రండి, క్లారిటీ వస్తుంది మీకు. మేలు నొందుచు. ఎలా బ్రతకగోరువాడు? ఇది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు. మళ్ళీ కింది లైన్ పైన లైన్కి యాడ్ చేయాలి. బ్రతకగోరువాడెవడైనా ఉన్నాడా అంటే ఎలా? మేలు నొందుచు అని అర్థం. అక్కడ మేలు అంటే మంచి, అంతేనా? మేలంటే ఏంటి? మంచి. మేలు నొందుచు అనేక దినములు బ్రతుకగోరువాడెవడైనను ఉన్నాడా? క్వశ్చన్ అది. క్వశ్చన్ అర్థమైంది దావీదు క్వశ్చన్ మీకు? మేలు అనుభవిస్తూ అనేక దినములు బ్రతకగోరువాడెవడైనా ఉన్నాడా అని క్వశ్చన్ వేశాడు. ఉన్నాడో లేదో మనకి తెలియదు కాబట్టి దావీదు గారే క్లారిటీ ఇస్తున్నాడు. ఉండాలన్నా ఉండకూడదన్నా ఎవరి చేతిలో ఉందంటున్నాడు. చదవండి కింద. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనవలెను. ఇదే సేమ్ సెంటెన్స్ మీకు ఎక్కడ తారసపడింది? ఏది? వెరీ గుడ్. ఇక్కడున్నదే పేతురు గారు అక్కడ లేవనెత్తాడు. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి. మేలు నొందుచు అనేక దినములు, మంచి దినములు చూడగోరాలనుకుంటే చూడొచ్చా? చూడొచ్చు. చూడాలి అంటే నాలుకను కాచుకోవాలి, పెదవులను కాచుకోవాలి. అది చెప్తుంది బైబిల్. మంచి దినములు భవిష్యత్తులో చూడగలమా అంటే చూడగలం. చూడాలి అంటే నీ నాలుకకు కాపు పెట్టాలి, నీ పెదాలకు కాపు పెట్టాలి. రోమపత్రిక 12వ అధ్యాయము 9వ వచనాన్ని చూడండి. రోమపత్రిక
12వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. ఇక్కడ వినండి, చెడ్డదానిని నశయించుకొని మంచి దానిని హత్తుకొని ఉండవలెను. సహోదర ప్రేమ విషయములో ఒకని యందు ఒకడు అనురాగము గలవారై ఉండండి. అంటే చెడ్డదాన్ని ఆశయించుకోవాలట. దేన్ని హత్తుకోవాలట? మంచిదని. మిమ్మల్ని అడుగుతున్నాను, ఏది హత్తుకోవాలా? చెడ్డదాన్ని అసహించుకోవాలట, మంచిదాన్ని హత్తుకోవాలట. దేనికి అతికియాల మంచిదాన్ని? పేతురు పత్రిక మనసులోకి తీసుకోండి. కీర్తన 34:12 మనసులోకి తీసుకోండి. దేనికి? అదన్నమాట. నాలుక చెడ్డ మాట మాట్లాడకుండా చెడ్డదాన్ని అసహించుకోండి, మంచిదానికి నాలుక అతుకుపోవాలన్నమాట. మంచిదాన్ని నాలుకకు అతికించాలి. అర్థమవుతుంది కదా? ఈ మాట ఎందుకు చెప్పాడంటే, మంచి దినములు ఒక మనిషి చూడాలి అంటే నాలుక చేతిలోనే ఉంది. మంచి దినములు ఒక మనిషి చూడాలి అంటే పెదాల చేతిలోనే ఉంది. ఇది మీకు అర్థం కావాలి. ఎందుకంటే ప్రతి ఒక్కడుండి ఎక్కడ చెడిపోతాడు తెలుసా మీకు? నాలుక దగ్గరే చెడిపోతాడు. నాలుక కింద ఏముండాలండి? ఉంటే లాలాజలం ఉండాలి. ఎస్ ఆర్ నో? గట్టిగా చెప్పాలి నాకు. నాలుక కింద ఉంటే ఏముండాలి? లాలాజలం ఉండాలి. అది చాలా ఆరోగ్యకరమైనది. లాలాజలం అంటే అది మెడిసిన్ ఏమనుకుంటున్నారో మీరు. లాలాజలము లేదంట నాలుక కింద. ఏముందో చదవండి ఇప్పుడు. రోమపత్రికలోకి రండి. అందరూ తెరవండి, రోమపత్రికలోకి రండి. రోమపత్రిక 3వ అధ్యాయము. రోమపత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. 13వ వచనము చూడండి. మంచి దినములు మీరు చూడాలనుకుంటే మీ గొంతులో ఉందిరా రహస్యం. మంచి దినముల రహస్యం గొంతులో ఉంది, నాలుకలో ఉంది, పెదవుల కింద ఉంది. ఆలోచించుకోండి అంటున్నాడు. ఓకే, చదవండి ఇప్పుడు ఏమంటున్నాడు. వారి గొంతుక తెరచిన సమాధి. అమ్మోయ్ బాబోయ్, గొంతు ఎలా ఉందట? గొంతు తెరిస్తే, సమాధి తెరిస్తే, నిన్న 3 రోజుల క్రితం చచ్చిపోయిన ఆ వ్యక్తి సమాధిని తెరవండి, వీని నోరు తెరవండి. ఆ సమాధిలో ఏమొస్తుందో వీని నోట్లో కూడా అదే వస్తుంది అన్నమాట. కంపు. తెరవాని గొంతుక తెరచిన సమాధి అంటే సచ్చిన వాని శవము, కుళ్ళిన ఆ శవము సమాధిలో ఉంటది కదా. ఆ శవము స్మెల్ ఎలా వస్తుందో సమాధి తెరిస్తే, పై కప్పు తెరిస్తే, అలాగే వీడు నోరు తెరిస్తే కూడా అలానే వస్తుంది అన్నమాట. వాని గొంతుక తెరచిన సమాధి. ఇక్కడ ఒక సందర్భ జ్ఞాపకం వచ్చింది నాకు. ఒక ముసలమ్మ వస్తుందట ఒక ప్రాంతానికి, వేరే ఊరు నుంచి. ముసలమ్మ వచ్చి ఏమన్నదట, ఆ పొలంలో ఒక రైతు నాగలి దున్నుతున్నాడట. నాగలు దున్నుతుంటే, నాయనా ఈ ఊరు మంచిదేనా నాయనా, నేను వెళ్తున్న వనపట్ల అని అన్నదట. ఏంట్రా ఈ ముసల్ది వనపట్ల మంచిదా అంటాడు అని మన వనపట్ల రైతు నాగలు దున్నుతూ ఒక మాట అన్నాడట. ఏమని? ముసలమ్మ నీ నోరు మంచిదా అని అడిగాడట. అప్పుడు ముసలమ్మ అంటదట, నా నోరుకి ఏమైంది నాయనా, నేను నశందిక్కను, ఆకులొక్కలు నములను, నా నోరు పొగాకేసుకోను, నా నోరు నీటిగా ఉంది నాయన, చూడని తెరిచిందట. అది కాదమ్మా, నీ నోటి మాట బాగుందా అని అడిగాడట. అప్పుడు ఆ ముసలమ్మ అన్నదట, నాయనా నా నోటి మాట మంచిది కాదు నాయన. ఎందుకమ్మా అంటే,
నా ఇంటి పక్కన ఆయన తిన్న ప్లేట్, ఎంగిలి ప్లేట్ నీళ్లు నా ఇంటి ముందర చల్లితే కూడా గొడవకు పోతుంటే నాయన నేను. నా ఎంత గయ్యాలి మా ఊర్లో ఇంకెవరు లేరు నాయన. నా నోరు మంచిది కాదు నాయన అన్నదంట. అప్పుడు మన ఊరు రైతు నాగలు దున్నుతూ ఏమన్నాడంటే, పెద్దమ్మా నీ నోరు మంచిది కాకపోతే ఈ వనపట్ల కూడా మంచిది కాదు అన్నాడట. మీకు అర్థం కనుక చెప్పాను. అంతే కదండి, మరి నోరు బాగుంటే ఊరు బాగుంటుంది. నీ నోరు బాగుంటే ఊరు బాగుంటుంది, ఊరు బాగుంటే ప్రపంచమే బాగుంటుంది. అవునా కదా? నీ నోరు నువ్వు మంచోడవు అయితే ఎక్కడికి వెళ్ళినా నీకు ప్రాబ్లం ఉండదు. మంచోని ఎవడేం చేయలేడట, ఊరల్లో ఏం చేయలేడట. మీకు తెలుసు ఎన్నో సామెతలు. కనుక నా ప్రియమైన దేవుని పిల్లలారా, వారి గొంతుక తెరచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు, వారి పెదవుల క్రింద ఏంటి ఎక్కడ పెదాల క్రింద సిగురులు ఉండాలి కదండి. సిగురులు ఉంటాయి పెదాల క్రింద, లేదా నాలుక కింద లాలాజలం ఉంటుంది, పెదాల కింద కూడా లాలాజలం కూడా ఎంటర్ అవుతుంది. వారి పెదవుల క్రింద ఏముందట? సర్ప విషమా. అదేంటి సర్ప విషం పెదాల కింద ఉందా? నాలుక క్రింద సర్ప విషం ఉందా? చెప్పండి, ఏమన్నారేంటి? ఉందా? మనిషి పెదాల క్రింద సర్ప విషం ఉందా? సర్ప విషం ఉంటే మనిషి బతుకుతాడా? బతకడు కదండి. ఇక్కడేంటి సర్ప విషం అంటున్నాడు? అమ్మాయి బాబోయ్, అలానా? అది దేవుడు ఏమంటున్నాడంటే, మళ్ళీ చెప్తున్నా బాగా వినండి. పాముకి విషం ఎక్కడుంటదట? కూరల్లో ఉంటదట. తేలుకి విషం ఎక్కడుంటదట? కొండిలో ఉంటదట. మనిషికి విషం పెదాల క్రిందే కాదు, నాలుక క్రిందే కాదు, నిలువెల్లా విషమే. కన్నుల్లో చేరిందా విషం? విషపు చూపులు అని రాయబడింది బైబిల్లో. చూపుల్లో విషపు చూపు. నాలుక కింద చేరిందా విషం? విషపు మాటలు, విషపు పెదాల కింద విషం, నడకలలో విషం. మనిషే విషం అంట అసలు. మళ్ళీ చెప్తున్నాను, ఏ జీవినైనా నమ్మొచ్చు కానీ మనిషిని నమ్మకూడదంటే. మళ్ళీ చెప్తున్నాను, పచ్చి రక్తాన్ని త్రాగే ఒక మృగాన్నైనా నమ్మొచ్చు కానీ మనిషిని నమ్మలేమండి. ఎందుకంటే సింహం అండి ఆకలైనప్పుడే వెళ్తుందంట వేటకి. అర్థమవుతుందా? దాని కడుపు నిండిందంటే పక్కన ఇంకో మనిషి ఉన్నా, ఇంకో జంతువు ఉన్నా అది టచ్ చేయదట. ఆకలైనప్పుడు మాత్రమే ఒక మృగం వేటకెళ్తుంది. అర్థమైందా? అలాగే జంతువులు కూడా ఏమండి, ఆడ జంతువా మగ జంతువు ఉంటది కదా, ఆడ జంతువు మగ జంతువు కూడా వాటికో కాలం ఉంటుందట. వాటి కలయికకి ఆ కాలములో మాత్రమే అవి కలుస్తాయట. వాటికో క్రమం ఉంది. కానీ ఈ ఆడ మనిషికి మగ మనిషికి క్రమం లేదు. విచ్చలవిడిగా ఇష్టానుసారంగా వాయు వరుసలు లేకుండా అన్న, తమ్ముడు, చెల్లి, అక్క, వదినే, మర్ది తేడా లేకుండా భయంకరంగా పాపాలు జరుగుతలేవా లోకంలో? చెప్పండి, జరుగుతున్నాయి కదండి. నాలుక కింద ఏముందట? సర్ప విషం ఉంది. గొంతు తెరిస్తే ఎలా ఉందట? సమాధి తెరిచినట్టే. సమాధి తెరిస్తే ఎలా ఉందో ఈ గొంతుకు తెరిస్తే అలానే ఉంది అంటున్నాడు. చూడండి దేవుని పిల్లలారా, సర్ప విషం ఉన్నవాడు మంచి దినములు చూడగలడా? మత్సరం ఉన్నవాడు మంచి దినములు చూడగలడా? చెడుతనముతో నిండుకున్నవాడు మంచి దినములు చూడగలడా? ఎక్కువ కాలం బతకగలడా? మీకు విషయం చెప్పనా? విషం అంటే మత్సరం. అర్థమైందా? మత్సరం ఉంది అంటే, మత్సరం ఉందంటే భయంకరంగా ఎముకలు కుళ్ళిపోతాయట. బైబిల్లో ఉంది. మత్సరము ఎముకలకు కుళ్ళు అన్నమాట మనకు సామెత గ్రంథంలో కనబడుతుంది.
నీ ఎముకలు కులిపోతాయి, ఆయుష్ తగ్గిపోతుంది, తొందరగా చచ్చిపోతావు. లోపల విషం ఉండకూడదు. మంచి దినములు చూడాలి అంటే నీ నోట్లో విషం ఉండకూడదు. లాలాజలం ఉండొచ్చు, కానీ విషం ఉండకూడదు. చూడండి, రోమపత్రిక 13వ అధ్యాయము, రోమపత్రిక 13వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. రోమపత్రిక 13వ అధ్యాయము 3వ వచనం. ప్రభుత్వము చేయువారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు. మిమ్మల్ని అడుగుతున్నాను, మనల్ని ప్రభుత్వం చెడ్డ కార్యాలు చేస్తేనే ప్రభుత్వం మనల్ని శిక్షిస్తుంది. ఎస్ ఆర్ నో? మంచి కార్యాలు చేశామనుకో ప్రభుత్వం కూడా మనల్ని మెచ్చుకుంటది, కానీ శిక్ష విధించదు. అది చెప్తుంది బైబిల్. మంచిగా బతకండి, మంచి కార్యాలు చేయండి, మంచిగా జీవించండి. ప్రభుత్వం కూడా ఏం చేయలేదు. మంచివాడికి ఆయన ఏ మేలు చేయకుండా మానడు, యథార్థవంతుడికి ఆయన ఏ మేలు చేయక మానడు అని మనం బైబిల్లో చదువుకుంటాం. మంచివానికి ఆయన జ్ఞానం ఇస్తాడని బైబిల్లో ఉంది. మంచివాణ్ణి దేవుడు ఆశీర్వదిస్తాడని బైబిల్లో ఉంది. మంచివాని చుట్టూ దేవుడు తన దూతలు కంచె వేస్తాడని బైబిల్లో ఉంది. కనుక నా ప్రియమైన సోదరి సహోదరుడా, మీరు మంచి దినములు చూడాలనుకుంటున్నారా? అలాగైతే ఈ రోజు నుంచి మీ నాలుకకు మంచి నేర్పించండి. మీ పెదాల కింద మంచి రావాలి, మీ నాలుక క్రింద మంచి ఉండాలి. మీకు విషయం తెలుసో లేదో, నీవు నీతిమంతుడవా అనీతిమంతుడవా? నువ్వు నీతిమంతురాలవా అనీతిమంతురాలవా? దేన్ని బట్టి తేలుస్తాడో తెలుసా దేవుడు? దేన్ని బట్టి తేలుస్తాడు అనుకుంటున్నారు? చదవండి ఒకసారి బైబిల్లో. మత్తయి సువార్త చూడండి, 12వ అధ్యాయము 37వ వచనం. ఒక మనిషి నీతిమంతుడు, ఒక స్త్రీ నీతిమంతురాలు అని దేన్ని బట్టి నిర్ధారించబడుతుంది? పాడే పాటను బట్టి కాదు, చేసే ప్రార్థనను బట్టి కాదు, చెప్పే వాక్యాన్ని బట్టి కాదు. వాక్యం నేర్చుకుంటే చెప్పొచ్చు, పాట నేర్చుకుంటే పాడొచ్చు, ప్రార్థన నేర్చుకుంటే చెయ్యొచ్చు. కానీ నీతిమంతుడు అని నువ్వు పిలువబడాలి అంటే నీ నోరే ప్రధాన కేంద్రం. ఇది నీకు అర్థం కావాలి. నీ నోటిని బట్టి, నీ నోటి మాటను బట్టి నువ్వు నీతిమంతుడవని నిర్ధారణ జరుగుతుంది రెండవ రాకడలో. చదువుదాం ఒకసారి. నీ మాటను బట్టి, నీ నోటి మాటని బట్టి నీవు నీతిమంతుడవని తీర్పు నొందుదు. ఫైనల్ జడ్జ్మెంట్. ఏమండి? యూనివర్సల్ ఆఫ్ జస్టిస్, ప్రపంచ న్యాయస్థానం ఉంది ఒకటి. అదే అవర్ జీసస్ క్రైస్ట్ సెకండ్ కమింగ్ డే. మన యేసుక్రీస్తు రెండవ రాకడ దినం. ఆ రోజు నిన్ను నన్ను నీతిమంతున్నని నన్ను గాని, నీతిమంతురాలని మిమ్మల్ని గాని, సహోదరులారా మిమ్మల్ని గాని నీతిమంతుడు నీతిమంతురాలు అని దేన్ని బట్టి యేసు ప్రభు తీర్పు తీరుస్తాడంటే మన నాలుకను బట్టి. అర్థమైందా? మంచి దినములు చూస్తావు నువ్వు, నీతిమంతురాలుగా ఉంటావు నువ్వు, నాలుక బాగుంటే. మళ్ళీ చెప్తున్నాను, నాలుక కంట్రోల్లో ఉంటేనే నీతిమంతురాలుగా బతుకుతావు. నీతికి నాలుకకి అంత లింక్ ఉంది. మీకు అర్థం కావాలి. అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. మీకు అర్థమైన వారు అందరాలు ఎక్కుతారు, అర్థం కాని వారు అందులే రాలిపోతారు. నేనేం చేయలేనిక. ఆలోచించండి ప్రియ సోదరి సహోదరుడా. ఈ భూమి మీద నీవు నేను నీతిమంతులుగా బతకాలంటే నోరు బాగుండాలి. ఇంకో సెన్సేషనల్ పాయింట్ చెప్తాను, వినండి. నేను భక్తుడను అని నువ్వు సమాజంలో చెప్పుకొని తిరిగినా నీ నోరు కంట్రోల్లో పెట్టుకొనకపోతే నీ భక్తి వ్యర్థం అని బైబిల్ స్టేట్మెంట్ ఇచ్చింది. చూస్తారా? చదవండి ఒకసారి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం చదవండి.
ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని, ఒకవేళ భక్తి గలవాడనని అనుకొని సంఘములలో సమాజములలో తిరుగుతున్నను వాని భక్తి వ్యర్థమే. రాసుకోండి, వ్యర్థమైపోతాడ భక్తి. నోరు బాగుండాలమ్మా. మంచి దినములు చూస్తావు. 2025 సంవత్సరం చూస్తావా? చూస్తావు. మొదటి దినం చూస్తావా? చూస్తావు. లాస్ట్ దినం చూస్తావా? చూస్తావు. నీవు నీ నోరు కాపాడుకో. నాలుకకు కాపు పెట్టు, పెదాలకు కాపు పెట్టు, కళ్ళెం పెట్టు. కళ్ళెం అంటే దేనికి పెడతాం మనం? కళ్ళెం దేనికి పెడతాం? గుర్రానికి కదా. దేనికి పెడతాం కళ్ళెం? గుర్రానికి పెడతాం. దేవుడేమంటున్నాడు? మంచి దినములు చూడాలనుకుంటే మీ నోటికి కళ్ళెం పెట్టండి అన్నాడు. దావీదు ఏం పెట్టుకునేవాడో చూస్తారా బైబిల్లో? దావీదు తన నోరుకి ఏం పెట్టుకుంటానంటున్నాడో చదవండి ఒకసారి. కీర్తనల గ్రంథం 39 చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథము 39 మొదటి వచనం. నా నోటికి నా నాలుకతో పాపము చెయ్యకుండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు, బాగా వినండి, నోటికి కళ్ళెం ఎప్పుడు పెట్టాలో చెప్తున్నాడు చూడండి. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందును. ఆహా, చిక్కం దేనికి పెడతాం? రైతులే కదా మీరు. చిక్కం దేనికి పెడతాం చెప్పండి? బంతి తొక్కే, బంతి తిరిగే ఎడ్లకు చిక్కం పెడతాం కదా మనం, కదండి. ఎద్దులకే కాదు చిక్కం, నీ మూతికి పెట్టాలి చిక్కం. 2019, 20, 2019, 20, 21 వరకు చిక్కం పెట్టుకొని తిరిగితే అందరం. ఆ చిక్కం పేరు చెప్పండి? మాస్క్. కరోనా టైంలో ప్రతి ఒక్కడి మూతికి చిక్కమే. బయటికి వెళ్తే మూతి ఎవడు మాట్లాడకూడదు అంతే. ఎవరు పెదాలు కనబడలా. ప్రపంచమంతా, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, వరల్డ్ వైడ్గా ప్రపంచ దేశాల్లో ప్రతి ఒక్కడి నోటికి మాస్క్ ఖచ్చితంగా పెట్టారు. 99% పెట్టేశారు అంతే. చిక్కం పెట్టుకోవాలి నోటికి. నువ్వు మంచి దినములు చూడాలనుకుంటున్నావా చెల్లి? నువ్వు మంచి దినములు చూడాలనుకుంటున్నావా తమ్ముడు, అన్నయ్య, అక్క? అయితే ఖచ్చితంగా చూస్తావు. బైబిల్ చెప్తుంది, మంచి దినాలు చూడాలంటే నీ నోరు బాగుండాలి, మంచి మాట మాట్లాడాలి. ఫైనల్గా ఒక విషయం చెప్తాను, జీవితంలో మర్చిపోకండి. మీ నోరు మంచి మాట మాట్లాడాలి అంటే, మీ పెదవులు ఓపెన్ చేస్తే మంచి మాటే లోపల నుంచి రావాలి అంటే, అసలు నోరుకి ఇంకొక దానికి కనెక్షన్ ఉంది. దాన్ని భద్రంగా ఉంచుకుంటే ఈ నోరు భద్రపరచబడుతుంది. అర్థమైందా? ఈ చర్చిలో ఉన్న బల్బులన్నిటికీ ఎక్కడుంది బోర్డు? ఎక్కడుంది కనెక్షన్? ఎక్కడుంది? ఈ చర్చిలో ఉన్న ఫ్యాన్లకి, లైట్లన్నిటికీ కనెక్షన్ ఎక్కడుంది? ఆన్ అవ్వాలన్నా ఆఫ్ అవ్వాలన్నా కనెక్షన్ ఎక్కడుంది? మెయిన్లో. వెరీ గుడ్, మెయిన్లో ఉంటుంది. మెయిన్ ఎక్కడుంది? అక్కడుంది. మెయిన్ అందరూ చూపిస్తున్నారు చూడు, మెయిన్ అక్కడుంది. ఇట్లా కిందికి అన్నావనుకో ఆఫ్, పైకి అనేసావనుకో ఆన్. మీకు అర్థమైంది ఇప్పుడు? అర్థమవుతుందా? ఇప్పుడు ఊరిలో ఉన్న లైట్లన్నీ ఆరిపోవాలంటే దీనికొక మెయిన్ ఉంది, అది సబ్ స్టేషన్లో ఉంది. అక్కడ మన మెయిన్ ఆఫ్ చేస్తే
కిందికేసి కిందికి కొడితే అన్నీ ఆఫ్ అయిపోతాయి, పైకి లేపితే అన్నీ వెలిగిపోతాయి. అంటే ఈ చర్చి లైట్లకు ఫ్యాన్లకు మెయిన్లో ఉందన్నమాట కేంద్రం. అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ ఊరిలో ఉన్న బల్బులన్నిటికీ అక్కడ ఉంది మెయిన్ సబ్ స్టేషన్లో. అలాగే ఈ నోరులో చీకటి మాటలు రావాలన్నా, వెలుగు మాటలు రావాలన్నా, మంచి మాటలు రావాలన్నా, చెడు మాటలు రావాలన్నా, లోపల నీకు ఇప్పుడు ఏ మాటలు రావాలి? మంచి మాటలు రావాలి. నీ నోరు ఎలా ఉండాలి? మంచిగా ఉండాలి. మంచిగా ఉండాలంటే దీనికి ఒక కనెక్ట్ ఉంది, దీనికి ఒక కనెక్షన్ ఉంది, దీనికి ఒకటి లింకప్ ఉంది. అదేంటంటే హృదయం. ఒకడు చెయ్యబోవునది ఏదో ముందుగా తన హృదయములో యోచించుకొనును అని ఉంటది. మాటలాడబోయేది ఏదైతే ఉందో అది హృదయములో ఉంటది ముందు. అర్థమైందా? నాలుక తన్ను తానే మాట్లాడే దమ్ము నాలుకకు లేదో. మంచి మాట గాని చెడ్డ మాట గాని ఒకవేళ నటించిన నటన రూపంలో రావాలా గాని ఒరిజినల్గా చెప్పాలంటే లోపల యేసుప్రభు చెప్పాడు, హృదయము నిండి ఉన్న దానిని బట్టి. ఇంకా చెప్పేయండి అందరూ, హృదయము నిండి ఉన్న దానిని బట్టి నోరు మాటలాడును. ఇప్పుడు హృదయము నిండా ఏం నింపాలి? చెడుని నింపుతారా? విషం నింపుతారా? అబద్ధాలు నింపుతారా? మోసాలు నింపుతారా? కపటము నింపుకుంటారా? వద్దు. దేవుని వాక్యము నింపుకోండి, దేవుని పాటలు నింపుకోండి. కంటత పాటల బుక్కు చూడకుండా 100 పాటలు పాడండి. హృదయం నిండా పాటలు నింపుకోండి, హృదయం నిండా వాక్యం నింపుకోండి, హృదయం నిండా ప్రవక్తల జీవితాలు నింపుకోండి, హృదయం నిండా అధ్యాయాలు కంటత పట్టండి. బట్టి పట్టండి, బైబిల్ని చదువుకోండి. హృదయం నిండా వాక్యం ఉంటేనే నోట్లో మంచి మాట వస్తుంది. హృదయంలో వాక్యం లేకపోతే మంచి మాట రాదు. మీ హృదయాలను నింపే కేంద్రం ఈ మందిరం. వాక్యంతో నింపేస్తాడు సారు. ఇక్కడ ఖచ్చితంగా సంఘ నియామక కూడికలకు ప్రతి ఒక్కరు రండి. దైవజనుడు మీకు వాక్యం నింపుతాడు మీ హృదయాలలో. తల్లి కడుపు నింపితే సేవకుడు హృదయాన్ని నింపుతాడు వాక్యంతో. ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోండి. భవిష్యత్తులో మంచి దినములు చూడగలమా అని అంటే బైబిలు చెప్పినటువంటి వాక్య ప్రకారం చూడగలం. ఎలాగున్నప్పుడు? నోరుని నాలుకను కాపాడుకున్నప్పుడు చూడగలం. మనం చూడగలం. సమాజాన్ని కూడా కొందరినైనా చూపించగలం, కొందరికైనా మంచి దినములను చూపించగలం. సువార్త పనిలో ఉండండి. మీరు మండండి, మండించండి. అర్థమవుతుందా? మీరు వెలగండి, వెలిగించండి. లేదంటే దేవుడు మిమ్మల్ని మండిస్తాడు పాతాళంలో. జాగ్రత్తగా బతుకుదాం. 2025లో కలుసుకుందాం. వచ్చేసిందండి బాబోయ్, 2025లో ఉన్నాం. దేవునికి స్తోత్రం. సమయాన్ని దైవజనులకు అప్పగిస్తున్నా. థ్యాంక్ యూ సార్.